హాయ్ అండి, నా పేరు గణేష్. మీరు చూస్తున్నది మిస్టర్ ఫ్యాక్టరీ ఫోకస్ ఛానల్. ఈరోజు అయితే మన సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి అయితే రావడం జరిగింది. ఈ సోఫాలకు కావాల్సిన వుడ్ వర్కింగ్ అంతా ఇక్కడ జరుగుతుంది గైస్. మనం చూడండి, వీళ్ళు యూజ్ చేసే ఫోమ్స్ కూడా చాలా క్వాలిటీగానే యూజ్ చేస్తున్నారు. ఇంకా క్వాలిటీలో అయితే తగ్గేదే లేదని అంటున్నారు మాట ఇక్కడికి వస్తే. అండ్ వీళ్ళు కట్ చేసిన కటింగ్ ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి ఫోమ్ తీసుకొని గమ్ తో స్టిక్ చేస్తున్నారు ఆ వుడ్ కి. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు కదా. అండ్ ఈ సోఫా బయట నుంచి చూస్తే ఫ్యాబ్రిక్ తోనే మనకు కనిపిస్తుంది కదా. మనోడు ఫ్యాబ్రిక్ అయితే స్టిచ్ చేస్తున్నాడు. అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్న సార్ అడిగి తెలుసుకుందాం. మీరు స్టోర్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? మ్యానుఫ్యాక్చరింగ్ లో 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. అండ్ మనం ఒక సోఫా కస్టమర్ మన దగ్గరికి వచ్చాక ఒక సోఫా ప్రిపేర్ చేసి ఇవ్వడానికి ఎంత టైం తీసుకుంటారు? యాక్చువల్గా అది ఉండే మోడల్ని బట్టి మనం చేసి ఇవ్వచ్చు. బేసిక్గా అయితే స్టార్టింగ్ అయితే మనం 2 days లో చేసి ఇచ్చేయచ్చు. సోఫా అవైలబిలిటీ, ఫ్యాబ్రిక్ అవైలబిలిటీని బట్టి వాళ్ళకి కస్టమైజేషన్ బట్టి ఉంటుంది. అండ్ సోఫా వారంటీ విషయానికి వచ్చి అండ్ అలానే మన డెలివరీ విషయానికి వస్తే ఎలా ఉంటుందని? మ్యానుఫ్యాక్చరర్ వారంటీ 1 year ఉంటుంది. నార్మల్గా వుడ్కి అయితే ఒక 3 years ఉంటుంది. లైక్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్ వారంటీ లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ ఇస్తాం. అండ్ మనం యూజ్ చేసే వుడ్ కూడా ఏముంటుంది, లైక్ టేక్ ఉంటుంది అలా ఉంటాయి కదా. మనం యూజ్ చేసేది ఎలాంటిది? సోఫాలో ఇన్నర్ వచ్చేసి మనకి టేక్ అంటే బయట కనిపిస్తుంది కాబట్టి టేక్ యూజ్ చేసిన బాగానే ఉంటుంది. లోపల వచ్చేసి మనం దీన్ని సాల్వుడ్ అంటాము, లేదా గుగ్గిలం కర్ర అంటాము. ఓకే ఓకే. ఇది చాలా స్ట్రాంగ్ ఉంటుంది, లైఫ్ బాగుంటుంది. ప్లస్ ఇదేంటంటే మీకు పెస్ట్ కంట్రోల్ చేసింది అనమాట. ఓకే, పెస్ట్ కంట్రోల్ చేసింది మనం యూజ్ చేస్తాం. అండ్ కస్టమర్ అదే సిట్టింగ్ క్వాలిటీ అనేది చూస్తారు కదన్యా. యాక్చువల్గా ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఫ్యాబ్రిక్ ఇవన్నీ ఏంటంటే పైన చూడటానికి మెయిన్ కంఫర్ట్ సిట్టింగ్ లోనే వాళ్ళు చూసుకుంటారు ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే ఫోమ్ కావాలి అనుకునే వాళ్ళకి మనం బేసిక్ గా యూజ్ చేసేది ఇదిగోండి ఇలాగా. మీకు డైరెక్ట్గా ఫోమ్ చూపిస్తున్నాను. ఇది 40 density ఫోమ్. ఇది ఓకే. ఇది 4 inches. ఇది 2 inches వచ్చేసి సూపర్ సాఫ్ట్ యూజ్ చేస్తాము. టోటల్ 6 inch అయితే వస్తుంది. ఓకే. ఇది వచ్చేసి మనకి మీకు ఇది బ్యాక్ సైడ్ ఈ బ్యాకింగ్ అనమాట. ఫోమ్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ ఫోమ్. మీరు కావాలంటే కంపెనీ కూడా చూసుకోవచ్చు. రిలాక్స్ యూజ్ చేస్తున్నాం మనము. ప్లస్ ఇంకో సిట్టింగ్ ఏంటంటే ఈ ఫోమ్ కాకుండా మనం యూజ్ చేసేది సూపర్ సాఫ్ట్ ప్లస్ పాకెటెడ్ స్ప్రింగ్. దీని మీద మీరు ఒకసారి కూర్చుంటే మీకు తెలుస్తుంది, మీకు ఒక లగ్జరీ ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. సూపర్. ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు ఎలాంటి ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేస్తారని? బేసిక్గా మనం యూజ్ చేసే ఫ్యాబ్రిక్ బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తాం. లైక్ దర్పన్ మెటల్స్. యూ కెన్ సెర్చ్ ఆన్లైన్లో. మీరు సెర్చ్ చేసిన ఆ నేమ్స్ తెలిసిపోతాయి మీకు. బేసిక్గా మన స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనం యూజ్ చేసే ఫ్యాబ్రిక్ per meter 600 ఉంటుంది. అది ఆల్ అరౌండ్ మీ చాయిస్ని బట్టి 2500 వరకు ఉన్నాయి బేసిక్గా అయితే. ఇంకా కావాలంటే ఇంకా కూడా దొరుకుతాయి. ఇదిగోండి, ఇది చూడండి మీరు. ఇది వచ్చేసి మనకి కుంకుమ లోద్ అనమాట. ఇది కస్టమైజ్ చేయడానికి మీకు ఇంటీరియర్కి సరిపడా ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్లో మీరు క్యాటలాగ్లో సెలెక్ట్ చేసుకుంటే మీరు ఆర్డర్ చేస్తే నేను తెప్పించి మీకు కస్టమైజ్ చేసి ఇస్తాను. నాకు తెలిసి ఇదంతా ఫ్యాబ్రికే అనుకుంటున్నాను. ఫ్యాబ్రికే కదా. మనం ఏంటంటే షోరూమ్లు అన్నింటికి సప్లై చేస్తాం కాబట్టి బల్కీగా వాళ్ళు పెట్టిన ఆర్డర్స్ ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. తెలుసు. ఓకే. మీరు చూసారా ఈ ఫ్యాబ్రిక్? ఇది ఏంటంటే స్మూత్ అండ్ సిల్కీగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 600 rupees పడుతుంది. ఇది బేసిక్ స్టార్టింగ్. ఇది వచ్చేసి మనకి ఆర్ట్ లెదర్ అంటాం దీన్ని. ఇది వచ్చేసి మనకి బేసిక్ 700. ఇది ఓకే. ఓకే. ఇందులో చాలా వేరియంట్స్ ఉన్నాయండి. చాలా కలర్స్ ఉంటాయి, చాలా వేరియంట్స్ ఉంటాయి. ఓకే. ఇందులో అంటే దీని కలర్ బట్టి కూడా మనకి ప్రైస్ అనేది చేంజ్ అవుద్ది. కలర్ బట్టి చేంజ్ అవుతుంది. మనం యూస్ చేసుకునే దీన్ని బట్టి కలర్ అయితే సేమ్ ప్రైస్ అంతే. మనకి వాటర్ ప్రూఫ్ కావాలి, క్యాటలాగ్ మొత్తం ఒకటే ప్రైస్ ఉంటుంది మనకి. ఇందులో ఏ కలర్ అయితే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే దాన్ని బట్టి అంటే డిపెండ్ అపాన్ వాటర్ ప్రూఫ్ కావాలంటే దానికి ఒక ప్రైస్, దానికి సెపరేట్ గా ప్రైస్ ఉంటుంది. నాకు తెలిసి ఇది కస్టమైజ్ చేయించింది అనుకుంటున్నాను. ఒక చాలా ఇంపార్టెంట్ కస్టమర్ మనకి మధురవాడ నుంచి వచ్చారు మన షోరూమ్ కి. వచ్చి నాకు మన దగ్గర ఉన్న డిస్ప్లేలో ఉన్న సోఫా సెలెక్ట్ చేసుకున్నారు. దాంట్లో కలర్ చేంజ్ చేసి కస్టమైజ్ చేయమన్నారు. సో వెస్ట్ విన్స్ కస్టమర్ అయినా ఈ కార్నర్ కూడా మీకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ వాళ్ళ ఇంట్లో వచ్చేసి ఇది 7.5 by 7.5 సైజ్. ఇది వాళ్ళ ఇంట్లో ఏంటంటే రెగ్యులర్ సైజు 9/7 ఉంటుంది మన దగ్గర. ప్లస్ ఇందులో ప్రత్యేకంగా చేసింది ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఒక కాలమ్ అడ్డొచ్చింది ఈ కార్నర్ పెట్టడానికి. సో ఆ కార్నర్ని మనం ఇలా కవర్ చేసి ఒకసారి మీకు చూపిస్తాను. ఈ కార్నర్ని ఇక్కడ ఒక 4 inches, ఇక్కడ ఒక 20 inches ఇలా కట్ చేసి మనం పెట్టాల్సి వచ్చింది అక్కడ. ఇది కస్టమర్కి ఇప్పుడు ఈ రోజు ఈవినింగ్ రేర్ గా ఉంటాయి ఇలాంటివి చాలా రేర్ గా వస్తుంటాయి. మన దగ్గర అన్ని 90% కస్టమైజ్డే ఉంటాయి. 90% కస్టమైజ్ సోఫాసే. కస్టమర్లు అందరూ కస్టమైజ్ చేయించుకునే వాళ్ళే ఉంటారు మనకి 200%.
ఎందుకంటే మన ఫ్యాక్టరీ కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు. అండ్ మీరు కస్టమైజ్ చేయించుకుంటే అంటే ఒక ఫ్యాక్టరీలో తీసుకుంటే చాలా తక్కువ ప్రైస్ అనేది వస్తుంది గైస్. కంపేర్ చేస్తే స్టోర్లో కంటే కస్టమైజ్ చేయించుకుంటే చాలా తక్కువ వస్తుంది. అండ్ మీరు కూడా ఎలాంటి కస్టమైజ్ చేయించుకోవాలి, ఒక మంచి నచ్చిన కలర్ అయితే కస్టమైజ్ చేయించుకోవాలంటే మీకు స్క్రీన్ మీద అనేది నెంబర్ ఇస్తాను గైస్, ఒకసారి వీళ్ళు కాంటాక్ట్ అవ్వండి. అండ్ మన ఫాలోవర్స్ ఎక్కడైనా ఎలా ఆర్డర్ చేసుకోవాలి సార్? మన ఇక్కడికి డైరెక్ట్గా వచ్చినా పర్వాలేదు, షోరూంలో డిస్ప్లేలో చూసి చేయించుకుంటానంటే అక్కడికి వెళ్ళి ఆర్డర్ ఇవ్వచ్చు. లేదా కస్టమర్ మన కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకొని కాల్ చేస్తే మనం ఇంటికి వెళ్ళి మెజర్మెంట్స్ తీసుకొని మనమే చూపించి అన్నీ అక్కడే ఓకే చేయించుకొని వచ్చి మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, హోమ్ డెలివరీ ఉంటుంది. ఇక్కడ మనం డైరెక్ట్ ఇక్కడికి వచ్చి అయినా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా మధురవాడలో ఒక స్టోర్ ఉందంటే అక్కడైనా ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా మీకు ఎంత ఓపిక లేకపోతే ఇంటికి వచ్చి కూడా కస్టమైజ్ చేసి ఇచ్చేస్తారు గురు. ఇప్పటి వరకు ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఒక లైక్ అండ్ కామెంట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అండ్ అంతేకాదు నెక్స్ట్ ఏ ఫ్యాక్టరీ లైక్ ఏ బిజినెస్ మీద చేయాలో కామెంట్లో అడిగాయండి. ఏ కామెంట్కి ఎక్కువ లైక్స్ వస్తాయో దా బేస్ మీద అయితే నేను చేసేస్తాయి గైస్. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.